కేసీఆర్ ఇలాకాలో కాంగ్రెస్ హల్చల్. గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో సీఎం రేవంత్ ఫోటో పెట్టిన కాంగ్రెస్ నేతలు. భారీగా కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్న పోలీసులు. తోపులాట, అద్దాలు ధ్వంసం. ఆఫీస్పై దాడి చేశారని బీఆర్ఎస్ ఫిర్యాదు. సీఎం ఫోటోను తొలగించిన వంటేరు. రేపు గజ్వేల్ బంద్కు గులాబీ పార్టీ పిలుపు. దాడి చేయలేదు, తప్పుడు ప్రచారం కాంగ్రెస్. రైట్. ఇక ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ శాసనసభ నియోజకవర్గంలో ఏదైతే అక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉందో ఆ క్యాంప్ ఆఫీస్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలంటూ కూడా అక్కడి గజ్వేల్ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను పట్టుకుని క్యాంప్కి అయితే వెళ్తున్న పరిస్థితి. అక్కడ ఏదైతే ఈ ఫోటోను తీసుకుని వెళ్తున్నప్పుడు అక్కడ మాత్రం చాలా వరకు హల్చల్ జరిగినట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే అతను మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపుకు సంబంధించి ఇదైతే పెద్ద గందరగోళం అయితే నెలకొంది. అక్కడికైతే భారీగా కాంగ్రెస్ శ్రేణులు చేరుకున్నాయి. దాంతో అక్కడ పోలీసులు, అలాగే బీఆర్ఎస్ కార్యకర్తలు, అలాగే కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాటలైన అద్దాలు కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. ఇక ఈ తమ ఆఫీస్ పైన దాడి చేశారంటూ బీఆర్ఎస్ వాళ్ళైతే ఫిర్యాదు చేశారు. సీఎం ఫోటోను ఏదైతే అక్కడికి వెళ్ళి క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలు పెట్టారో దాన్ని అక్కడి మాజీ ఎమ్మెల్యే వంటేరు ప్రతాప్ రెడ్డి కూడా ఆ ఫోటోను అయితే తొలగించినట్టుగానైతే తెలుస్తుంది. ఇక రేపు గజ్వేల్ బంద్కు గులాబీ పార్టీ పిలుపునిచ్చినట్టుగా తెలుస్తుంది. మేమేం దాడి చేయలేదు, అంత తప్పుడు ప్రచారం అంటూ కూడా కాంగ్రెస్ ఖండించినట్టుగానైతే తెలుస్తుంది.